Hi friends, welcome to Taja Recipes. Please watch full video friends. క్యారెట్ హల్వాని ఎప్పుడు తయారు చేసే విధంగా షుగర్తో కాకుండా ఇలా బెల్లంతో ఎంతో హెల్తీగా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇంకా తయారు చేసే విధానం చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకోవాలి. ఒక 2 క్యారెట్లని గ్రేట్ చేస్తే నాకు 1 కప్పు క్యారెట్ తురుము వచ్చిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోని 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఒక 1/4 కప్పు వాటర్ కూడా పోసుకొని బెల్లం అంతా కూడా కరిగే వరకు ఉంచి, కరిగిన తర్వాత ఇట్లా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేయాలండి, మళ్ళీ చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది పాకం. సో వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిలోని జీడిపప్పు, కిస్మిస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసి చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి. 50% వరకు ఉడికిన తర్వాత దీంట్లోని 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇవి బాగా మరిగించి తీసుకున్న పాలు. ఇప్పుడు క్యారెట్ తురుము అనేది మనకి మిగతా 50% కూడా పాలల్లోని ఉడికించుకోవాలి. గ్యాస్ స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకి పాలన్నీ కూడా ఇంకిపోతాయి. ఇప్పుడు దీంట్లోని మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దీన్ని ఇలాగే కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి.
ఇప్పుడు హల్వా అంతా కూడా ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన హెల్తీ బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా తయారైపోయింది. మనం చెప్తే కానీ ఎవరికి తెలియదండి దీన్ని బెల్లంతో చేసామని. అంత టేస్టీగా ఉంటుంది. రొటీన్గా చేసే విధంగా కాకుండా తప్పకుండా ఇలా కూడా బెల్లంతో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ అమూల్యమైన సందేశాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. If you like the video, please subscribe, like, share and comment. We'll meet in the next video. Bye bye.